జ్ఞానముతో కలిగిన very theologically deep. అట్లాగే వేదాంతపరమైనది కూడా. Some are Christological, మరి కొన్నేమో క్రైస్తవత్వాన్ని క్రీస్తుని గురించి చెప్పేవి. some are ecclesiological, meaning related to church, మరి కొన్నేమో సంఘానికి సంబంధించిన అంశాలు, and some are soteriological, related to salvation. మరి కొన్ని రక్షణకు సంబంధించిన అంశాలు చెప్పబడ్డాయి. But the book of Ephesians is, మరి ఎఫెసీ పత్రిక మనం గమనించినట్లయితే it's a combination of Paul's mind and his heart. పౌలు యొక్క మనసు, పౌలు యొక్క హృదయము కలిసిన విషయాలు మనం చూడగలం. There are 6 chapters in the book of Ephesians. ఎఫెసీ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. Who should read this book? మరి ఎవరు చదవాలి ఈ పుస్తకాన్ని చెప్పండి. If you are not saved, you should read this book. మీరు ఇంకా రక్షణ పొందని వారైతే మీరు తప్పకుండా ఈ Because it says who you are before your salvation. రక్షణ పొందక ముందు మీరు ఎలాంటి వారో ఈ పత్రిక It తెలియజేస్తుంది. says that you are dead in sins and trespasses. You walked according to the course of this world. You obeyed the power of the prince of the air. ఏమని చెప్తుంది ఈ పత్రిక? మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు, మీరు క్రీస్తు అలాగే మీరు వాయుమండలం సంబంధమైన అధిపతిని అనుసరించిన వారని If చెప్తుంది. you are a born again Christian, మరి క్రీస్తును కలిగిన వారైతే you మీరు should read the book of Ephesians. మరలా మీరు కూడా ఎఫెసీ పత్రిక చదవాలి. It talks about the beautiful salvation and spiritual gifts. రమ్యమైన రక్షణను గురించి, ఆత్మ సంబంధమైన వరాల గురించి చెప్తుంది. It talks about God who aimed your salvation. అంత మాత్రమే కాదు, రక్షణ ప్రణాళికను సిద్ధము చేసిన దేవుని గురించి కూడా అంశాలు And it తెలియజేస్తుంది. talks about Jesus Christ who accomplished your salvation. అంత మాత్రమే కాదు, రక్షణను మరి నెరవేర్చిన యేసుక్రీస్తు గురించి కూడా బోధిస్తుంది. It also talks about Holy Spirit who applied your salvation. అంత మాత్రమే కాదు, రక్షణకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం గురించిన అంశాలు కూడా మనం చదువుతాం. If you are a believer who is fighting sin, you should see this book. మరి విశ్వాసిగా పాపముతో పోరాడే వ్యక్తివైతే ఈ పత్రిక చదవాలి. How many of you are married? మీలో ఎంతమంది వివాహమైన వారు? How many of you are married and still happy? పెళ్ళయి చాలా సంతోషంగా ఉన్నవారు చేయొద్దండి. పెళ్ళయి సంతోషంగా ఉన్నవారు. Some hands are going down. కొంతమంది చేతులు దించుతున్నారంట. They're saying I'm married but not happy. పెళ్ళైంది కానీ సంతోషంగా లేదని అర్థం. If you're married, you should read this book. మీరు పెళ్ళైన వారైతే ఈ పత్రిక తప్పకుండా చదవాలి. Because it says what a husband should do, what a wife should do. ఎందుకంటే ఈ పత్రికలో చెప్పబడింది భార్య భర్తల యొక్క విధుల గురించి. How many of you have got children? మీలో ఎంతమందికి పిల్లలు ఉన్నారు? It talks about how to raise your children. అట్లయితే ఈ పత్రిక చదవాలి. పిల్లలను ఎలా పెంచాలో కూడా చెప్పబడింది ఈ పత్రికలో. Okay, how many of you have got parents? మరి ఎంతమందికి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ? Okay, that says how you should relate to your parents. అట్లయితే మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఎలాగ ప్రవర్తించాలో కూడా ఈ పత్రికలో If చెప్పబడింది. you work for somebody, this book is for you. మీలో ఎంతమంది పనులు ఉద్యోగాలు చేస్తున్నారు? దానికి సంబంధించిన అంశాలు కూడా If ఉన్నాయి. somebody is working for you, this book is for you. ఎవరైనా మీకోసం పని చేసేవారు ఉంటే వారితో ఎలా ఉండాలో కూడా ఈ పత్రికలో చెప్పబడింది. How many of you commit sin? మీలో ఎంతమంది పాపం చేస్తున్నారు? Nobody. ఎవరు పాపం చేయట్లేదా? Please get me a photo. I want to show in the rest of the world. మీ ఫోటో I found a bunch of people who have never committed sin after salvation. మీరు ఒక ఫోటో నాకు ఇవ్వండి, అందరికి చూపిస్తాను. ఎందుకంటే మీరు ఎప్పుడు పాపం చేయరు వారు అని. రక్షణ పొందిన We all commit sin, yes or no? మనందరం పాపం చేస్తాం, అవునా కాదా? Knowingly or unknowingly. కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక చేస్తాం. Even Paul says, I want to do good, but I cannot do. పౌలు కూడా అంటున్నాడు, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. Things I don't want to do, I do. నేను చేయకూడని వాటిని చేస్తున్నాను అంటున్నాడు. If that is a problem of Paul, ఒకవేళ పౌలుకున్న సమస్య అదైతే we also have the similar problem. మనకు Maybe even worse. కూడా అలాంటి సమస్య ఉంది. So if you're a person committing sin, ఒకవేళ మీరు పాపం చేసే వ్యక్తి అయితే this book says how to resist the devil. మరి అపవాదిని ఎలా ఎదిరించాలో ఈ పత్రిక That చెప్పబడింది. means all kind of people should read the book of Ephesians. అట్లయితే అన్ని రకాల ప్రజలు ఎఫెసీ పత్రిక చదవాలి. It talks about the Christian possession. మరి క్రైస్తవ మరి The possession what we have. మనకు కలిగిన సొత్తు గురించి కూడా ఈ పత్రికలో That is చెప్పబడింది. spiritual possession. ఆత్మ సంబంధమైన సొత్తు, సంపద గురించి It చెప్పబడింది. also talks about our position. అంత మాత్రమే కాదు, ఒక విశ్వాసి యొక్క స్థితి ఏమైందో చెప్పబడింది. It also talks about our practice. అంత మాత్రమే కాదు, మనము చేయవలసిన పనులను గురించి It చెప్పబడింది. talks about the wealth of a Christian. అట్లాగే క్రైస్తవుని సంపదను గురించి చెప్పబడింది. It talks about the walk of a Christian. క్రైస్తవుని నడకను గురించి చెప్పబడింది. It also talks about the walk
warfare of a Christian. అంత మాత్రమే కాదు, క్రైస్తవుని యుద్ధ రంగము గురించి కూడా చెప్పబడింది. You know, there are 6 chapters. 6 అధ్యాయాలు ఉన్నాయి. And in 6 chapters, you find a believer in 6 different places. ఒక విశ్వాసి 6 స్థానాల్లో ఉన్నట్లు మీరు 6 అధ్యాయాల్లో చూడగలరు. Chapter 1, he is seated in the heavenly places. మొదటి అధ్యాయంలో ఆయన పరలోక సంబంధమైన విషయాల్లో కూర్చుని ఉన్నాడు అని. Chapter 2 is talking about a believer in his time past. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయంలో విశ్వాసి యొక్క గత జీవితం గురించి చెప్పబడింది. And in chapter 3 is in the mystery of the body of Christ. అంత మాత్రమే 3వ అధ్యాయంలో మరి మర్మమై ఉన్న సంఘము గురించి, క్రీస్తు శరీరము గురించి చెప్పబడింది. In chapter 4 it talks about in unity. 4వ అధ్యాయంలో ఐక్యత గురించి చెప్పబడింది. In chapter 5 in Christian walk. 5వ అధ్యాయంలో క్రైస్తవుని నడక గురించి చెప్పబడింది. And in chapter 6 in Christian relationship. 6వ అధ్యాయంలో క్రైస్తవ సంబంధాల గురించి చెప్పబడింది. So 6 different responsibilities of a Christian. అట్లాగే ఒక క్రైస్తవుని యొక్క 6 విధులను గురించి చెప్పబడింది ఇక్కడ. I like to focus on Ephesians chapter 5. ఇప్పుడు మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాము. And it talks about the Christian walk. ఇది క్రైస్తవుని ప్రవర్తన నడక గురించి He చెప్పబడింది. says you need to walk in love. మీరు ప్రేమ కలిగి ఉండాలి అని And చెప్పబడింది. he's also saying you need to walk in light. మీరు వెలుగు సంబంధులు కాబట్టి వెలుగులో నడవాలి అని And he's చెప్పబడింది. also saying we have to walk in wisdom. అంత మాత్రమే కాదు, మనము జ్ఞానము కలిగి తెలివి కలిగిన వారంగా ఉండాలి I అని. like to focus on the third part. అట్లయితే 3వ అంశాన్ని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. What's the 3 things I said? 3 విషయాలు చెప్పాను కదా, చెప్పండి. Walk in love. ప్రేమలో నడుచుకోండి. Second one, walk in light. మరి వెలుగులో నడుచుకోండి. And third one, walk in wisdom. మరి తెలివి కలిగి ఉండండి. So we have to walk in wisdom. మనము జ్ఞానము కలిగి తెలివి కలిగి నడుచుకోవాలి. Now I said in the beginning we are all wise people because we know the Lord, we know his word. మనము క్రీస్తు ఎరిగిన వారమైతే మన అందరము తెలివి కలిగిన వారమని మొదట్లో చెప్పాను కదా. Now Paul says, hey, you need to live little different than the rest of the people. మీరు వేరే వారికి వేరుగా ప్రవర్తించాలని పౌలు చెప్తున్నాడు. We are different. మనం అసలు ప్రత్యేకమైన వారమే. Our faith is different. మన విశ్వాసము Our ప్రత్యేకమైనది. practices are different. మనం చేసే పనులు Our ప్రత్యేకమైనవి. marriage is different. మన వివాహం Our ప్రత్యేకమైనది. family is different. మన కుటుంబము ప్రత్యేకమైనది. Whom we worship is different. మనం ఎవరిని ఆరాధిస్తున్నామో ఆయన The book that we ప్రత్యేకమైనది. believe is different. మనము నమ్మిన ఈ బైబిల్ ప్రత్యేకమైనది. Our destiny is different. మన గమ్యము ప్రత్యేకమైనది. Our song is different. మన పాటలు ప్రత్యేకమైనవి. Our prayers are different. మన ప్రార్థనలు ప్రత్యేకమైనవి. We don't worship the stones. మనము రాతిని పూజించము. We don't worship the trees. మనము చెట్లను పూజించము. We don't worship the soul of people who are already passed away. మరి ఇంతకుముందు చనిపోయిన వారిని అసలు పూజించము. We don't worship the spirit. మనము ఏ ఆత్మలను పూజించము. We worship triune God. మనము త్రియేక దేవుణ్ణి మాత్రమే We ఆరాధిస్తాము. are different people. మనము ప్రత్యేకమైన వారము. That's a very important thing. అది చాలా ప్రాముఖ్యమైనది. We సుమా. are different. మనము ప్రత్యేకమైన వారము. We are different people. మనము ప్రత్యేక జనాంగము. In the beginning I said, మొదట్లో నేను చెప్పాను కదా, I am wise. నేను తెలివి కలిగిన వాడను. Now I want to take your hands again. మరలా మీ చేతిని ఇలా చూపించండి. Put your back. మీ వెనక వైపు ఇలాగ పెట్టుకోండి. And yeah. Just tap it and say, I am different. మిమ్మును మీరు ఇట్లా తట్టి, నేను ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన దాన్ని చెప్పండి. నేను ప్రత్యేకమైన వాడను. Right? Yes. We are different. మనము ప్రత్యేకమైన వారం. And therefore we need to live differently in the world. అట్లయితే ఈ లోకములో ప్రత్యేకంగా జీవించవలసిన వారం. Let me turn your attention to chapter 5 verse 15 of book of Ephesians. ఇప్పుడు 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 15వ వచనం చూడండి. And we will read up to verse 18. 15 నుంచి 18 వరకు చదువుదాము. Ephesians chapter 5 verse 15. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 15 నుంచి 18. It says, look carefully then how you should walk, not as unwise but as wise. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా I చూచుకోండి. said education cannot bring wisdom. నేను మీకు చెప్పాను కదా, ఎక్కువ చదువుకున్నంత మాత్రాన మనం జ్ఞానులం అయిపోము. Very well educated people, with technology and science, they create a supersonic flight. మీకు తెలుసు కదా, బాగా చదువుకున్న వారు విద్యావేత్తలు మరి వాళ్ళు ఎంతో వేగంగా ప్రయాణం చేసే విమానాన్ని కనుగొన్నారు. They also have satellite that can go to even moon. అంత మాత్రమే కాదు, చంద్రమండలాన్ని చేరుకునే మరి ఉపగ్రహాలను కూడా వారు తయారు చేయగలిగారు. But before that is landed, కానీ అది అక్కడికి వెళ్ళక ముందు what do? ఏం చేస్తారు వాళ్ళు? They take a small thread. ఒక చిన్న దారాన్ని తీసుకుంటారు. And on that thread, దాన్ని తీసుకుని they have lemon. వాళ్ళు ఒక నిమ్మకాయ ఉంచుతారు. And couple of chili. కొంచెం ఉల్లిపాయ తీసుకుంటారు. And they do puja.
వాళ్ళు చిన్న పూజ చేస్తారు. The expense for the whole thing is only 10 rupees. 10 రూపాయల్లోనే అయిపోతుంది అంతా. The flight that is flying in the air that can carry up to 380 people. మరి విమానాన్ని గమనించినట్లయితే కొన్నిసార్లు 380 మంది కూడా ప్రయాణించవచ్చు. So huge. చాలా పెద్ద విమానము. And that is now the security is only 10 rupees. కానీ మరి దానికి అయ్యే ఖర్చుని 10 రూపాయల్లోనే అయిపోతుంది. They are wise people. వాళ్ళు ఎంతో జ్ఞానులే. But they believe that this 2 chili and 1 lemon can safeguard the whole flight. మరి వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రయాణానికి ముందు 2 ఉల్లిపాయలు 1 నిమ్మకాయతో పూజ చేస్తే వాళ్ళకి ఎంతో భద్రత అనుకుంటారు. They are scientists. వాళ్ళు మరి శాస్త్రవేత్తలు. But foolish. కానీ వాళ్ళు అజ్ఞానులు. You know about great educated people. మీకు తెలుసు కదా చాలా ఎక్కువ చదువుకున్న వాళ్ళే కానీ they fall in front of a rock or on an idol. కానీ వాళ్ళు ఒక విగ్రహానికి రాతి ముందు పూజ చేస్తారు. They are very wise. వాళ్ళు జ్ఞానులే. But they are fools. కానీ వాళ్ళు వెర్రివారు, అజ్ఞానులు. We believe in truth. మనము సత్యాన్ని తెలుసుకున్నవారు. We believe in revelation. మనము ఈ ప్రత్యక్షత కలిగిన వారు. We believe in Jesus. మనము యేసును తెలుసుకున్నవారు. He's a historical person. ఆయన చరిత్రలో ఉన్నవాడు. The things that we believe in the scripture, మనము ఈ లేఖనాలను నమ్ముతున్నాం. this is historical faith. ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైన విశ్వాసం. We are not believing a bunch of stories. మనం ఏదో కట్టుకథలను నమ్మట్లేదు సుమా. This is actually the truth. ఇది సత్యమని నమ్ముతున్నాము. And therefore we are wise. అందుకనే మనము తెలివిగలిగిన Now Paul says, పౌలు ఏమంటున్నాడంటే if you are wise, మీరు తెలివిగలిగిన you వారైతే have to live wisely in the world. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. What's the difference between knowledge and wisdom? మరి తెలుగులో ఎక్కువ తేడా లేదు. ఇంగ్లీష్ లో నాలెడ్జ్, విజ్డమ్ అంటారు. ఇలా చెప్పుకుందాము. జ్ఞానము తెలివికి ఉన్న తారతమ్యత, వ్యత్యాసం ఏంటి? Knowledge means information. మరి నాలెడ్జ్ మనం గనక తెలివిని తీసుకున్నట్లయితే అది జ్ఞానాన్ని తీసుకున్నట్లయితే మనకు అనేక విషయాలు తెలుసుకోవటం అది జ్ఞానము. But wisdom means the application of knowledge. That means how do you practically do it? మరి ఆ జ్ఞానముతో మనము దాన్ని ఎలా చేయాలి అన్నది తెలివి అని చెప్పుకోవచ్చు. Imagine our brother Edward has a very magnificent ability of doing something. మరి ఉదాహరణకి ఎడ్వర్డ్ బ్రదర్ ఉన్నారు అనుకోండి. ఆయన పనులను చాలా అద్భుతమైన రీతిలో చేయగలడు అనుకోండి. He has a special ability. ఆయనకున్న సామర్థ్యము. Whatever he draws in the picture, he draws the picture on the wall. ఒకవేళ ఆయన గోడ మీద కనుక ఒక పటాన్ని గీసినట్లయితే he'll clap his hand after completing that picture 3 times. దాన్ని ముగించిన తర్వాత ఆయన 3 సార్లు ఇలా చప్పట్లు కొట్టాడు అనుకోండి. And that will become a reality. అది మరి వాస్తవక అవుతుంది. That means he will draw the picture of a parrot, clap 3 times. ఉదాహరణ చూడండి. ఒక ప్యారెట్, ఒక చిలుక బొమ్మను గీచాక ఆయన ఇట్లా చప్పట్లు కొట్టాడు అనుకోండి. That will become a parrot, it will fly. మరి it will fly. ఆ చిలుక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. If he has no money, ఆయన దగ్గర డబ్బులు లేనట్లయితే draw the picture of 500 rupees and clap 3 times, money will fall from the wall. ఒకవేళ ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక 500 నోటు కాగితాన్ని ఒక గోడ మీద గీసి చప్పట్లు కొట్టాడు అనుకోండి, అది కింద పడిపోతుంది. Don't contact him after the meeting. I'm just illustrating. Okay. మీకు ఉదాహరణ అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇదయ్యాక ఆయన అడగండి దయచేసి. He knows that he has that ability. ఆయనకున్న సామర్థ్యం ఆయనకు తెలుసు. That whatever he draws after completing the picture, if he claps 3 times, it will become a reality. మరి ఆయన పటం గీసిన తర్వాత 3 సార్లు చప్పట్లు కొట్టినట్లయితే అది వాస్తవికత అవుతుంది. He knows that he has ability. ఆయనకున్న సామర్థ్యం ఆయన ఎరిగిన వాడే. If he knows it, ఆయనకు తెలిసినట్లయితే will he draw the picture of a tiger and clap 3 times? ఒకవేళ ఇలా చేశాడు అనుకోండి, ఒక పులి బొమ్మను గీసి 3 సార్లు ఇట్లా కొట్టాడు అనుకోండి, will he do that? ఆయన అలా చేస్తాడా? You think he will do it? No, he will not do it. ఆయన అలా చేయడు. That's wisdom. అదే మరి జ్ఞానముగా మనం చెప్పుకోవచ్చు. See, not what you have here, but how do you apply that in your day-to-day life? మనకున్న ఆ జ్ఞాన సంపదను మనం ఎలాగూ చేయాలి చేయకూడదు అనే తెలివి మనం కలిగి ఉండాలి. I know there is a fire, we need to pour water. మరి అగ్ని ఉన్న చోట నీరు పోయాలని మనందరికీ తెలుసు. That's my knowledge. అది నాకున్న జ్ఞానము. But pouring water is the act of wisdom. కానీ మరి నీళ్లు పోయటం అనేది ఆ జ్ఞానానికి సంబంధించిన సాధన, తెలివి. There are a lot of Christians who know the Bible out and out. మరి చాలా మంది క్రైస్తవులకు బైబిల్ బాగా తెలుసు. But it is not there in their life. కానీ అది వాళ్ళ జీవితాల్లో లేదు. They know they need to love their wives. మరి వాళ్ళ భార్యలను ప్రేమించాలని వాళ్ళకు తెలుసు. Many wives know that they need to subject to their husbands. అనేక మంది భార్యలకు తెలుసు భర్తకు లోబడి ఉండాలని కూడా. We know that we need to give to the Lord.
మనము దేవునికి కానుకలు ఇవ్వాలని మనకు తెలుసు. We know that we need to share the gospel. సువార్త పంచుకోవాలని కూడా మనకు తెలుసు. We know that we need to be humbled. మనము తగ్గింపు కలిగి ఉండాలని మనకు తెలుసు. We know that we need to pray without ceasing. మరి ఎడతెగక ప్రార్థన చేయాలని మనకు తెలుసు. And we know that we need to be compassionate to the poor. మరి పేదల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలని తెలుసు. But very few people know what they are saying. మనకు తెలుసు కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టట్లేదు. And they don't do many times. మనము చేయాల్సిన విధంగా చేయట్లేదు. So knowledge is one and outworking of that knowledge is different. మరి మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మనకు అనేక విషయాలు తెలుసు, ఆ జ్ఞానం ఉంది మనకు, కానీ దాన్ని మనం సాధనలో పెట్టట్లేదు. ఆ తెలివి మనం కలిగి ఉండటం. That's why Paul is saying that you need to live wisely in this world. అందుకనే పౌలు అంటున్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. Not like unwise people in the world, but be wise. అజ్ఞానుల వలె వద్దు, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త కలిగి ఉండండి. Now the question, how do we live wisely? అట్లయితే ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే, మనము ఎలాగూ జ్ఞానము కలిగి నడుచుకోగలం? How do we live wisely? ఎలాగూ జ్ఞానము కలిగి నడుచుకోవాలి? There are 3 ways that we can live wisely. నేను మీతో 3 విషయాలు పంచుకోబోతున్నాను. I'll talk about that and conclude this session. అది చెప్పాక మనం ఈ ప్రసంగాన్ని ముగించుకుంటాం. First one, మొట్టమొదటిది, look at verse 16. 16వ వచనం చూడండి. Making the best use of the time because the days are evil. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. In some translation it says redeem the time for the days are evil. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. What's the meaning of redeeming the time? సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? What was the date yesterday? నిన్న ఏ తారీఖు చెప్పండి? 14. 15. 15. That is 14. 15 February 2024. Right? Will you get that day again? నిన్నటి దినాన్ని మరలా మనం తిరిగి పొందుకోగలమా? Will you ever have that date in your life? ఇంకా మన భవిష్యత్తులో ఎప్పుడైనా 15 ఫిబ్రవరి 2024 వస్తుందా? It's gone. అది గతించిపోయింది. See, time cannot stop. దాని అర్థం ఏంటంటే సమయాన్ని మనము ఆపలేము, అది ఆగదు. Can you ask the sun to stop? మనము సూర్యుడిని ఆగు అని చెప్పగలమా? No. చెప్పలేము. It comes by 6 o'clock, it goes by 6 o'clock. ఉదయం 6 గంటలకు సూర్యుడు వస్తాడు, మరలా 6 గంటలకు వెళ్ళిపోతాడు. It will not wait. అది మన కోసం సూర్యుడు వేచి ఉన్నాడు. Time is just going just like this. సమయము కాలచక్రము తిరుగుతూ ఉంది. Then what is the meaning of buying back the time? మరి అట్లయితే సమయాన్ని మనం తిరిగి కొనుక్కోవడం అంటే అర్థం ఏంటి? What you do with the time is a sign of wisdom. మనము సమయానుకూలంగా ప్రవర్తించడమే జ్ఞానము కలిగి ఉండటం. Do you know Joe Biden? జో బైడెన్ అనే వ్యక్తి గురించి మీరు విన్నారా? Joe Biden is the president of America. ఇప్పుడున్న అమెరికా దేశానికి ఆయన అధ్యక్షుడు. You know Narendra Modi? నరేంద్ర మోడీ గారు మీకు తెలుసా? Who is he? ఆయన ఎవరు? ప్రధానమంత్రి. You know జాయ్ జాన్ గారు మీకు తెలుసా? Don't know? It's me. Okay? We 3 have something in common. మా ముగ్గురికి, జో బైడెన్ గారికి, నరేంద్ర మోడీ గారికి, నాకు ముగ్గురికి ఒకటి ఉమ్మడిగా ఉంది. అందరికి సంబంధించింది ఏంటది? You know what is that? చెప్పండి. 24 hours. మా అందరికి కూడా 24 గంటలే. 24 hours. అమెరికా అధ్యక్షుడికి, భారత ప్రధానికి, నాకు కూడా ఉన్నది. You know, midnight 12 o'clock until midnight 12 o'clock it is 24 hours. మధ్యరాత్రి 12 గంటలకి 24 గంటలు పూర్తవుతుంది. 24 into 60 into 60, how much ever you get, that many seconds I have. 24 into 60 మనము గనక గుణించినట్లయితే అన్ని సెకండ్ల టైము మనకుంది. Isn't it? 60 minutes is చెప్పండి. 60 నిమిషాలు ఒక and 60 seconds is 60 సెకండ్లు ఒక నిమిషం. So how many seconds you have? మనందరికి ఎన్ని సెకండ్లు ఉన్నాయి? With that time what do you do? ఆ సమయంతో మనము ఎలాగూ ప్రవర్తిస్తున్నాము, లేకపోతే ఆ సమయాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాము? What do you do with your time? That is a sign of your wisdom. మీరు ఆ సమయాన్ని ఎలా వినియోగించుకుంటారో అది మీ జ్ఞానానికి నిదర్శనము. So if you say I am 40 years old, మీరు కనుక ఇలా అంటే నాకు 40 సంవత్సరాల వయసు అండి అంటే, that means you were born 40 years, 40 into 24 into 60 into 60 into 12 months, how much ever you get, that many seconds ago you were born. మీకు 40 సంవత్సరాల వయసు అంటే దాని అర్థం ఏంటంటే 40 ఇంటూ
చెప్పండి 24 గంటలు ఇంటూ 60 సెకండ్లు Yeah, లేదా 365 60 నిమిషాలు ఇంటూ ఇంకా అలా మనం గుణించినట్లయితే అన్ని సెకండ్లు మీరు అప్పటికి జీవించారు అని. That means your life is equal to your time. మీ జీవితము అనగా మీరు అప్పుడు వరకు గడిపిన సమయము రెండు సమానము. And how many hours we sleep in a day? అట్లయితే రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతాం They చెప్పండి. say healthy man sleeps almost 8 hours a day. ఒక ఆరోగ్యవంతుడు సగటున 8 గంటలు నిద్రపోతాడని చెప్తారు సాధారణంగా. Is there anyone 30 years old? ఇక్కడ ఎవరైనా 30 సంవత్సరాల వయసు ఉన్నవారు ఉన్నారా? 30 years? 30 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైనా Can ఉన్నారా? you stand up? 30 years old? ఒకసారి లేచి నిలబడండి. 30 సంవత్సరాల వయసు ఉన్నవారు. Nobody 30 years old? 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరు లేరా? Nobody? 60 years old? 60 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? 60 years old? 60 సంవత్సరాల వయసు ఉన్నవారు. Nobody? అయ్యో ఎవరు లేరా? ఉన్నారంటాను. ఎస్ Come on, come. రండి. So I said, a person sleeps almost 8 hours per day. నేనేమన్నాను, ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి 8 గంటలు నిద్రపోతాడు రోజుకి. Okay, so divide 24 into 8, you get 3. మరి 24ని 8తో మనం భాగించినట్లయితే One third. 3 వస్తుంది. 8 3 24. Right? అవునా? He is 60 years old. మరి ఈ అంకుల్కి 60 సంవత్సరాల వయసు. He slept 20 years. Can you believe that? ఇప్పటికి ఆయన నిద్రపోయిన సంవత్సరాలు ఎన్నో తెలుసా? 20 సంవత్సరాలు నిద్రలో గడిపారు. Yes or no? అవునా కాదా? Can you believe that he was sleeping just 20 years without doing anything, only snoring? That's it. 20 సంవత్సరాలు నిద్రలో అంటే గొరక పెట్టి నిద్రపోయారని అర్థం. He didn't do anything during sleeping. నిద్రపోయేటప్పుడు మనం ఏ పని చేయము కదా. I know some people who get up and walk in the night, but that's a different thing. కొంతమంది నిద్రలో లేచి నడుస్తారంట, అది వేరే విషయం. 20 years he was sleeping. 20 సంవత్సరాలు ఇప్పటికి ఆయన నిద్రలో గడిపారు. If you are 45 years, ఒకవేళ మీరు మీ వయసు 45 సంవత్సరాలు 15 years అయితే you were sleeping. ఇప్పటికి మీరు 15 సంవత్సరాలు నిద్రలో If you are గడిపారు. 30 years, ఒకవేళ మీరు 30 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి అయితే 10 years you were sleeping. ఇప్పటికి మీరు 10 సంవత్సరాలు నిద్రలోనే If you are గడిపారు. 21 years, ఇప్పటికి మీ వయసు 21 సంవత్సరాలు 7 అయితే years you were sleeping. ఇప్పటికే మీరు 7 సంవత్సరాలు నిద్రలో గడిపారు. Divide your age with 3, whatever you get, that many years you were sleeping. మీ వయసుని 3తో భాగించినట్లయితే వచ్చే సంవత్సరాలు మీరు నిద్రలో గడిపిన That means you could not do anything when you were sleeping. అనగా నిద్రలో మనం ఏ పని చేయము కదా, ఆ సమయం అలా గడిచిపోయింది. But what did you do with the rest of the time? ఓకే, నిద్రపోకుండా మిగతా సమయం ఉంది కదా, ఆ సమయాన్ని మనం ఎలా ఖర్చు చేసాము? The sign of wisdom is how you use your time. మన జ్ఞానము ఎందులో కనిపిస్తుందంటే మనము సమయాన్ని ఖర్చు పెట్టే విషయంలో కనిపిస్తుంది. I'm giving another definition for time, for life. మరి జీవితానికి నేను మరొక నిర్వచనాన్ని చెప్తాను. Life is equal to time. జీవితము అనేది సమయముతో సమానము. Can you come here? Yeah, that sister with the white cup. మా సిస్టర్ మీరు ఒకసారి Randi, ma. Please come. I'm an innocent person. I will not hurt you. Don't worry. నేను అమాయకుడిని, నేను ఎవరిని హాని చేయను ఇక్కడ. What's your name? నీ పేరేంటమ్మా? లక్ష్మి. What do you do? లక్ష్మి. ఏం చేస్తారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. That means ఇంటర్ 12th. 12. What's your age? మీ వయసు ఎంతమ్మా? 20. 20. How long you want to live? ఎంతకాలం మీరు జీవించాలనుకుంటున్నారు? Have you ever thought about it? ఎప్పుడైనా ఆలోచించారా నేను ఇన్ని సంవత్సరాలు Have బ్రతకాలి? you planned for it? At 25 I'll get married, 30 I'll have children, 40 years I'll build a house, I'll work up to 60, then I'll retire, then I will migrate to England, something like that you planned? నాకు పలానా టైంలో పెళ్ళి అవుతుంది, తర్వాత పిల్లలు పుడతారు, తర్వాత ఇంగ్లాండ్ వెళ్తాను, అలా ఎప్పుడైనా అనుకున్నారా మీరు? ఎప్పుడు అనుకోలేదు. నో, షీ హ్యాజంట్. How long would you like to live? ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నారు చెప్పండి? Your desire, tell. You can say I want to die at the age of 100, that's also okay. మీ ఇష్టం. How long you want to live? 100 Until సంవత్సరాలు. what age? 100. She wants to live 100 years old. Okay? 100 సంవత్సరాలు జీవించాలను. Now you have 80 more years, isn't it? అంటే నీకు ఇంకా 80 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు 20 కదా వయసు. What will you do with 80 years? మరి రానున్న 80 సంవత్సరాల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు?
That's what wisdom. అదే జ్ఞానం అంటే. What do you do with rest of your life is wisdom. మిగిలిన జీవితమును ఎలా ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అదే జ్ఞానం అంటే. One more question. ఇంకొక ప్రశ్న అడుగుతాను. Is there any guarantee that you will live for another 80 years? 80 సంవత్సరాలు జీవిస్తానన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? లేదు. నో. ఓకే. You're planning for life which has no guarantee at all. మరి మనం ఇంతకాలం ఉండాలి లేకపోతే ఇలా చేయాలనుకోవడానికి గ్యారెంటీ ఏమీ లేదు. See, we climbed this hill and reached last night. గత రాత్రి మేము ఈ కొండ ఎక్కి ప్రయాణం చేసి వచ్చాం. I have no guarantee that on Sunday I'm going to leave this, this village. మరి ఆదివారం వరకు ఇక్కడ ఉండి నేను ఈ ప్రాంతాన్ని విడిచిపెడతానంటానికి గ్యారెంటీ ఏమీ లేదు. I can die here and maybe I may be buried here. That's also a possibility. ఒకవేళ నేను ఇక్కడే చనిపోవచ్చు, ఇక్కడే పాతి పెట్టబడవచ్చు. We cannot do anything about our life. మన జీవితం గురించి మనం ఏమీ చేయలేము. If you're 30 years old or 35 years old or 40 years, 60 years, whatever is your age, you cannot undo whatever happened. 30 అయినా 35 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా ఇప్పుడు వరకు గడిచిపోయిన జీవితాన్ని మీరు మరలా మార్చలేరు. We have taken a lot of foolish decisions. మరి కొన్నిసార్లు మనం చాలా తెలివి మాలిన నిర్ణయాలు తీసుకుని ఉంటాం. You cannot do anything about it. దాని గురించి ఇప్పుడు మనం ఏమీ చేయలేం. We took lot of wrong decisions. మరి తప్పుడు నిర్ణయాలు చేసి ఉంటాం. We had wrong relationship. తప్పుడు సంబంధాలు కలిగి We ఉండవచ్చు. lost lot of things. చాలా విషయాలు పోగొట్టుకుని ఉండవచ్చు. If you are given one more chance, you can redo lot of things. ఒకవేళ మరలా మీకు అవకాశం వస్తే మీరు ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. Now, if God says, ఒకవేళ దేవుడు ఇలా అంటే, I'm going to change all of your age to 10. వినండి, ఇదిగో ఇప్పుడు నీ వయసు నేను మార్చేద్దాం అనుకుంటున్నాను. Okay. నీకు మరలా 10 సంవత్సరాల వయసు వచ్చేటట్టుగా చేస్తాను అన్నాడు అనుకోండి. Everybody's time is rewinded and you are going back to age of 10. ఇప్పుడు మీకున్న వయసు దేవుడు తీసేసి మిమ్మల్ని 10 సంవత్సరాల వ్యక్తిగా 10 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిగా చేశాడు అనుకోండి. I can see some of the evangelists with the tire and one stick, playing. Some with, ఇక్కడ ఉన్న కొంతమంది యవనస్తులు మరి వాళ్ళు sitting on a mango tree or cashew nut tree. ఏం చేస్తారో తెలుసా? కొంతమంది జీడి చెట్టు ఎక్కవచ్చు, లేకపోతే మామిడి చెట్టు ఎక్కవచ్చు, బాణాలు వేయవచ్చు. ఒకవేళ వాళ్ళకి మరలా 10 సంవత్సరాల వయసు వస్తే, if God gives you, your age back to 10, ఒకవేళ దేవుడు ఇప్పుడు మీకున్న వయసును తీసివేసి మీకు 10 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని చేశాడు అనుకోండి. will you live your life differently? మీరు జీవితాన్ని వేరుగా ప్రవర్తించాలనుకుంటారా లేదా? Yes. అవును. Sometimes you'll say, I will not get married to the same girl. No. మీరు ఏమనుకుంటారో తెలుసా? ఇంత ముందు చేసుకున్న వ్యక్తిని నేను ఇంక పెళ్లి చేసుకొని వేరే వాళ్ళని చేసుకుంటాను. I would have studied my 10th really better. నేను నా 10th క్లాస్ ఇంకా బాగా చదువుతాను. I will not spend money on that property. ఇంకా ఈ ఆస్తి విషయాల్లో నా డబ్బులు ఖర్చు పెట్టను. I will not choose this profession. నేను ఈ ఉద్యోగాన్ని కోరుకోను అనుకుంటాను. I will not settle in this village. ఈ గ్రామంలో ఇక నేను నివసించను అనుకుంటాను. We would change a lot of things, isn't it? మనము చాలా విషయాలు మార్చేస్తాం. But we can't do it. కానీ మనం అది చేయలేము. ఇప్పుడు You cannot do anything about the past. గతాన్ని మనం ఇప్పుడు మార్చలేము. If your computer hangs, you can press Control, Alt and delete, it will restart. ఒకవేళ మీ కంప్యూటర్ పాడైంది అనుకోండి, ఆగిపోయింది అనుకోండి, కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అనే బటన్ నొక్కితే అది మరలా వస్తుంది. I cannot restart my life. కానీ మన జీవితం అలా కాదు. గతాన్ని మనం మార్చలేము. I cannot do anything about it. ఇప్పుడు దాన్ని మనము ఏమీ చేయలేము. And I have no future. అట్లాగే మరి మన భవిష్యత్తు గురించి కూడా మనకు తెలియదు. In grammar class you have learned that there are 3 tenses, isn't it? మీకు తెలుసు కదా, మరి వ్యాకరణం ఇంగ్లీష్ గ్రామర్ లో 3 కాలాల గురించి చెప్తారు. Sir is a English professor. మరి నేను ఇంగ్లీష్ టీచర్ని. So he knows what is 3 tenses. 3 కాలాలు ఉంటాయి ఇంగ్లీష్ లో. So if you don't tell him, he will get tension, okay? So say 3 tense. చెప్పండి తెలిసిన వారు. Past tense, present tense, future tense. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. Past tense means you cannot do anything about it. I already said. గత కాలము, భూతకాలాన్ని మనం మార్చలేము. Future I have no guarantee. భవిష్యత్ కాలానికి గ్యారంటీ లేదు. In COVID-19 lot of people just like that, tuck, lot of people died. COVID-19 లో చాలా మంది చనిపోయారు. When Uncle Narayan Paul was here, lot of people died of malaria. మరి నారాయణ పాల్ గారు ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంది మలేరియాతో చనిపోయారట. I think one of his daughters also died of malaria. మరి ఆయన కుమార్తెలలో ఒక కుమార్తె కూడా మలేరియాతో చనిపోయిందని నేను విన్నాను. Life has no guarantee. జీవితానికి గ్యారంటీ లేదు. One kidney failure, ఒక కిడ్నీ పాడైపోతే, heart attack, లేకపోతే గుండె జబ్బు వస్తే, stroke,
మరి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే, sugar level went up, షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతే, bitten by a cobra, లేకపోతే ఒక నాగుపాము చేత కాటు వేయబడితే, falling on a rock, లేకపోతే ఒక రాతి మీద పడిపోతే, landslide, లేకపోతే మరి జారి పడిపోతే, a bicycle hitting you. లేకపోతే ఒక సైకిల్ మిమ్మల్ని గుద్దితే, You don't need big reason to die. దానికి డిగ్రీలకి సంబంధం లేదు, చనిపోతాం. Life is very short and unpredictable. జీవితము చాలా అల్పము, అది మనము ముందుగా ఎటువంటి విషయాలు చెప్పలేము. I have no guarantee about the future. భవిష్యత్తుకి ఎటువంటి గ్యారంటీ లేదు సుమా. 2 tenses are over, okay? అట్లయితే 2 కాలాలు ఇప్పుడు అయిపోయాయి. Past tense, I cannot do anything. భూతకాలం అయిపోయింది, మనం మార్చలేము. Future has no guarantee. భవిష్యత్తు కాలానికి గ్యారంటీ లేదు. Now what do I have? మరి ఇప్పుడున్న మిగిలిన కాలం ఏంటి చెప్పండి? ప్రజెంట్, వర్తమాన కాలము. Do we have వర్తమాన కాలము? మరి ప్రజెంట్ వర్తమాన కాలం మన చేతిలో ఉందా? చెప్పండి. ఇప్పుడున్న కాలము మన చేతిలో ఉందా లేదా? ఉంది. No. లేదు అంటున్నారు. I snap. నేను ఒక ఫోటో తీస్తాను. No, this one. నేను ఇలా అంటాను, చిటికి వేస్తాను. Is that present tense, past tense or future tense? I snap. చెప్పండి, ఇప్పుడు నేను ఇట్లా అన్నది అది వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా? I am clapping. ఇప్పుడు నేను చప్పట్లు కొడుతున్నాను. Present tense or past tense? ఇది వర్తమాన కాలమా, భూతకాలమా? But if you clap once, it became past, isn't it? మరి ఒకసారి ఇట్లా కొట్టాక అది ఏ కాలంలోకి వెళ్ళిపోయింది? భూతకాలంలోకి వెళ్ళిపోయింది, పాస్ట్ టెన్స్. See, finished. ఒకసారి చిటికేసాను, అది అయిపోయింది, గత కాలంలోకి వెళ్ళిపోయింది అది. See, over. ఇలా అన్నప్పుడు అది కూడా భూతకాలానికి సంబంధించింది So how అయిపోయింది. much present tense I have? మరి అట్లయితే మన దగ్గర ఉన్న వర్తమాన కాలం ఎంత అంటారు? No present tense. అది కూడా మన చేతుల్లో లేదు. What do you do with life? అట్లయితే మరి మన జీవితాన్ని మనం ఎలాగో ఖర్చు పెడతాం? I cannot do anything about my past. నా గత కాలాన్ని గురించి నేను ఇప్పుడు మార్చలేను. I cannot plan for my future because I have no guarantee about the future. నా భవిష్యత్తు కాలానికి నేను ప్రణాళిక చేయలేను, అది నా చేతిలో లేదు. And present tense is flying like a fire. వర్తమాన కాలం మరి చాలా వేగంగా గతించిపోతుంది. I have no control over my life. దాని మీద నా స్వాధీనము లేనే లేదు. What do I do with my life is a sign of wisdom. అట్లయితే నా జీవితాన్ని నేను ఎలాగో జీవిస్తున్నానో అది జ్ఞానానికి నిదర్శనము. What do we do with our life? మన జీవితాన్ని మనం ఎలాగో జీవించాలి? We waste our time. మనం కొన్నిసార్లు సమయాన్ని వ్యర్థం చేస్తాము. Social media. తెలుసు కదా మీకు, సామాజిక మాధ్యమం, సోషల్ WhatsApp మీడియా, message. వాట్సాప్ మీద, Twitter. ట్విట్టర్ మీద, ఫేస్బుక్ లో గడుపుట ద్వారా, ఇంటర్నెట్ లో గడుపుట ద్వారా, యూట్యూబ్, టిక్ టాక్, రీల్స్. How many times we watch it? ఎన్నిసార్లు మనం వాటిని చూస్తున్నాం? How many hours we waste on it? ఎన్ని గంటలు వ్యర్థం చేస్తున్నాము? See, if you spend 1 hour a day, మనం గనక రోజుకు 1 గంట వాటి మీద గడిపినట్లయితే you will spend 365 hours in a year. ఒక సంవత్సరానికి 365 గంటలు మనం దాని మీద వ్యర్థం చేసినట్టు. Do you know how much you need to read your Telugu Bible? తెలుగు బైబిల్ మనం ఎంతసేపు చదువుతున్నాం? 80 hours. 80 గంటలు మాత్రమే చదువుతున్నాం. Only with 80 hours you can read the whole Bible. క్షమించండి, ఒక 80 గంటల్లో ఈ బైబిల్ అంతా మనం చదవగలము. That means in a year you can read 4 times. దాని అర్థం ఏంటంటే ఒక సంవత్సరంలో 4 సార్లు బైబిల్ పూర్తిగా మనం చదవగలము. If you replace that with your social media life, you can read the Bible 4 times. ఒకవేళ మీరు సోషల్ మీడియాకి ఇచ్చే సమయాన్ని బైబిల్ చదవడానికి గడిపినట్లయితే ఎక్కువ సార్లు ఇంకా చదవగలము. Is there anyone who has read Bible 4 times? 4 సార్లు ఒక సంవత్సరంలో బైబిల్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Is there anyone who read the Bible 1 time at least in 4 years? 4 సంవత్సరాల్లో ఒక్కసారి బైబిల్ పూర్తి చేసిన వారు ఎవరైనా ఉన్నారా? Is there anyone who has read the Bible at least 1 time in 40 years? గత 40 సంవత్సరాల్లో బైబిల్ని ఒకసారి చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? You understand the importance of time? సమయం యొక్క ప్రాముఖ్యత మీరు ఎరిగి ఉన్నారా? Time is very important. సమయము చాలా ప్రాముఖ్యమైనది. There are lots of things about the time in the Bible. సమయాన్ని గురించి బైబిల్లో అనేక ప్రస్తావనలు ఉన్నాయి. We know about the 6 lakh men who walked from Egypt to the Canaan. ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళిన 6 లక్షల మంది ప్రజల గురించి మనకు తెలుసు. And their wives and their children. వారి భార్యలు, వారి పిల్లలు. And God said, దేవుడు ఎలా చెప్పాడు? only 2 people will go it. మరి మీ అందరిలో 2 మాత్రమే వెళ్తారు. Only Joshua and Caleb. యెహోషువ, కాలేబు మాత్రమే ఆ దేశంలో And rest of the people are going to die in the wilderness. మిగిలిన జనాలందరూ కూడా అరణ్యంలో చనిపోతారని దేవుడు Even Moses who is leading you will not go to there. మీ అందరికి నాయకుడుగా ఉన్న మోషే కూడా ఆ దేశంలో ప్రవేశించని Only దేవుడు children చెప్పాడు. below the age of 20 will go there. 20 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్నవారు మాత్రమే అక్కడ ప్రవేశిస్తారని దేవుడు చెప్పాడు. So all these people walk in the wilderness to die and to be buried. అట్లయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అరణ్యములోనే నడిచి అరణ్యం
అరణ్యములో చనిపోయేవారే. Imagine you are living in that situation. ఒకవేళ మీరు ఆ కాలంలో వారితో ఉన్నట్లయితే ఊహించుకోండి. You don't know that you know that you are not going to the promised land. మీకు తెలుసు, మీకు అర్థమైంది మీరు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించరు అని. But you are in the wilderness. కానీ మీరు అరణ్యములో ప్రయాణిస్తున్నారు. You get up in the morning. ఉదయాన్నే లెగుస్తారు, You brush your teeth. మరి పండ్లు తోముకుంటారు, Eat your food. మరి భోజనం చేస్తారు. Why do you want to eat food? ఎందుకు మనం భోజనం చేస్తాం? I want to live. జీవించటానికి. How long? ఎంతకాలం? Are you going to promised land? వాగ్దాన దేశంలోకి వెళ్తామా? No, you are not లేదు. going to promised land. వాగ్దాన దేశంలోకి వెళ్ళము. You are living just to see your death in the wilderness. అరణ్యములో చనిపోవటానికి మాత్రమే జీవించినట్లు. What a foolish life that is. అట్లయితే ఆ జీవితం ఎంత తెలివి మాలిన We జీవితం. need to have a goal in our life. మన జీవితంలో మనము గురి కలిగిన వారముగా ఉండాలి. What we do with our time. మన సమయాన్ని ఎలాగో ఖర్చు పెడుతున్నామో Time for గమనించుకోవాలి. reading the Bible. దేవుని వాక్యాన్ని చదవటానికి సమయాన్ని Time for వెచ్చించాలి. fellowship. సహవాసం కొరకు సమయాన్ని Time for వెచ్చించాలి. prayer. ప్రార్థనకు సమయాన్ని Time వెచ్చించాలి. for listening to good music. మంచి సంగీతాన్ని వినటానికి మన సమయాన్ని Time with వెచ్చించాలి. God's people in the church. దేవుని పిల్లలతో సహవాసము సంఘానికి Time మన for సమయాన్ని evangelism. ఇవ్వాలి. అట్లాగే సువార్థీకరణకు మన And సమయాన్ని time ఇవ్వాలి. for doing good work to the people. అట్లాగే ఇతరులకు మంచి కార్యాలు చేయడానికి మన సమయాన్ని And ఇవ్వాలి. time spent in God దేవునిలో మన సమయాన్ని and గడపాలి. in God's affairs. దేవునికి సంబంధించిన కార్యకలాపాలకు మన సమయాన్ని That ఇవ్వాలి. is what a real time, a real use of time. అది సమయాన్ని మనము జ్ఞానముగా ఖర్చు పెట్టాలి. Paul says, the days are evil. Make sure that you redeem your time. పౌలు ఏమంటున్నాడు? దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. You look at the television. మరి మీరు గనక టీవీ చూసేవారైతే, You read the newspaper. మరి ఒకళ్ళు వార్తాపత్రికలు చదివేవారైతే, And look at all the news that comes in the news feed in the social media. మరి సోషల్ మీడియాలో వార్తలు మీరు గమనించినట్లయితే, The days are evil. దినములు నిజంగా చెడ్డవే అంటానికి So మనకు much of అర్థమవుతుంది. immorality. ఎంతో అనైతికత ఉంది, So much of corruption. ఎంతో అవినీతి So చూస్తున్నాం, much of evil. ఎంతో చెడు గమనిస్తున్నాం. There is war. మరి యుద్ధాలు ఉన్నాయి, There is greed. అట్లాగే మరి దురాశ There ఉంది, is poverty. మరి పేదరికాన్ని There is చూస్తున్నాం, murder. మరి హత్యలు There jరుగుతున్నాయి, is looting. అయ్యో మరి దొంగతనాలు. World is not better. మరి ఈ లోకము మంచిది కాదు. How do you live in this evil world with significance, with a difference with your life? అట్లయితే మీ జీవితము ద్వారా ఈ చెడ్డ లోకములో ఎలాగూ జీవిస్తున్నారు? That is what life for wisdom. అదే జ్ఞానము కలిగిన జీవితం అంటే. That means a life that is given in the hands of God. దేవుని చేతులకు అప్పగించుకొనిన జీవితము ఎలాగూ గడుపుతున్నామో అదే మన జ్ఞానము. Paul says, don't leave us unwise people, live wisely in the world. పౌలు ఏమంటున్నాడు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. Redeem your time. సమయాన్ని సద్వినియోగం In చేసుకోండి. other words, don't waste your time. దాని అర్థం ఏంటి? సమయాన్ని వ్యర్థము చేయవద్దు. You know, there are a lot of youngsters who waste their time. చాలా మంది యవనస్తులు సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. You can do a lot of productive things. దాని బదులు మీరు అనేకమైన మంచి పనులు చేయడానికి సమయాన్ని There are a lot of ఉపయోగించండి. servants of God who waste their time. చాలా మంది దేవుని సేవకులు కూడా సమయాన్ని వ్యర్థం చేస్తుంటారు. How you make use of your time for God's kingdom? దేవుని రాజ్యం కోసం మీ సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారో చూసుకోండి. That is a sign of wisdom. అదే జ్ఞానానికి నిదర్శనము. And second one, రెండవదిగా verse 17. 17వ వచనం చూడండి. Therefore, do not be foolish, but understand what the will of the Lord is. ఇందు నిమిత్తము మీరు దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోండి. The second sign of wisdom is మరి సమయాన్ని జ్ఞానంగా ఖర్చు పెట్టడానికి రెండవ రుజువు ఏంటంటే doing God's will. దేవుని చిత్తాన్ని జరిగించుట. The first sign of wisdom is మరి తెలివికి లేకపోతే జ్ఞానానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే saving your time. సమయాన్ని సద్వినియోగం Second చేసుకుంటాం. sign is రెండవ రుజువు ఏంటంటే doing God's will. ప్రభు యొక్క చిత్తాన్ని చేయుట. If you are a wise person, మీరు గనక తెలివి కలిగిన వారైతే you will not do your will but God's will. మీ చిత్తాన్ని మీరు నెరవేర్చుకోరు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. Now the question, how do I know God's will? అట్లయితే మనందరికి వచ్చే ఒక ప్రశ్న, దేవుని చిత్తం మనకు ఎలాగో తెలుస్తుంది? Usually people talk about God's will only when there is a marriage, isn't it? సాధారణంగా వివాహ సమయం వచ్చేటప్పుడు దేవుని చిత్తం గురించి మనందరం ఎక్కువ ఆలోచిస్తాం. Yes or no? అవునా కదా? When there's a proposal, మరి వివాహ సంబంధం వచ్చినప్పుడు the boy will look at the girl, మరి అబ్బాయి అమ్మాయి వైపు చూసి, the girl will look at the boy, అమ్మాయి అబ్బాయి వైపు చూసి, and they have lot of columns to fill it. చాలా మరి షరతులు పెట్టుకుంటారు. Oh, these are my conditions. ఇవన్నీ నా షరతులు. Boy has good beard. Okay. అబ్బాయికి మంచి గడ్డ ఉంది కాబట్టి ఓకే. He is very tall. చాలా పొడవుగున్నాడు కాబట్టి ఓకే. Educated. అమ్మ చదువుకున్నాడు ఇంకా మంచిది. He has his own land. ఆయనకి చాలా భూమి ఉంది ఓకే. He has a job. ఉద్యోగం కూడా ఉంది. He smiles good. చిరునవ్వు చాలా బాగుంది.
he has six-pack muscle. 6 ప్యాక్ బాడీ అంటారు కదా. Then they will say, the girl will say, this is God's will. అమ్మాయి అనుకుంటుంది ఈ లక్షణాలను బట్టి ఇదే దేవుని చిత్తం అని. The guy will look at the girl and say, మరి అమ్మాయి వైపు చూసి oh, she's fair. అందంగా ఉంది, Eyes are big. కళ్ళు పెద్దగా ఉన్నాయి, She has long hair. అబ్బో జుట్టు జడ చాలా పొడవు, When she smiles, there's a dimple. That's extra. నవ్వినప్పుడు ఇక్కడ చిన్నగా గుంటలు పడుతున్నాయి కాబట్టి. She is educated. మరి చదువు కూడా ఉంది. She belongs to my caste. మరి నా కులమే, My tribe నా తెగే. is God's will. ఇక దేవుని చిత్తం అయితే. That means we have our own list of things, and when all those conditions are met, we say, oh, that's God's will. That's not God's will, that's your will. మనము కొన్ని షరతులు పెట్టుకుని అవన్నీ సరిపోయాయి కాబట్టి ఇది దేవుని చిత్తం అనుకుంటాము, కానీ అది మీ చిత్తము, దేవుని చిత్తము కాదు. What is God's will? దేవుని చిత్తం ఏంటి? From Genesis to Revelation is God's will. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నది దేవుని చిత్తం. What I should do, what I am supposed not to do is scripture. నేను ఏది చేయాలో ఏది చేయకూడదో బైబిల్లో ఏం చెప్పిందో అదే దేవుని చిత్తం. Suppose somebody says, I got married to one woman. ఒకవేళ ఒకళ్ళు ఇలా అన్నారనుకోండి, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, I want to marry one more lady. ఇంకొక వివాహం చేసుకోవాలనుకున్నాను అన్నారనుకోండి, I'm waiting for God's will. దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నాను అన్నారనుకోండి, No, you don't have to look for God's will. ఇంకా అక్కడ దేవుని చిత్తం కోసం కనిపెట్టకూడదు. God already said that is not his will. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు. Living a holy life is his will. పరిశుద్ధ జీవితం జీవించడమే దేవుని చిత్తం. To keep unity is his will. ఐక్యత కలిగి ఉండటం దేవుని చిత్తం. And to give thanks without ceasing is God's will. ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. To give to the Lord is his will. దేవునికి కానుక ఇవ్వటం దేవుని చిత్తం. To share the gospel is his will. స్వార్థ పంచుకోవటం దేవుని చిత్తం. All the imperatives of the scripture and all the prohibitions of the scripture are his will. దేవుని వాక్యం ఏదైతే వద్దు అందో దానికి లోబడటం దేవుని చిత్తం. That means దాని అర్థం ఏంటి? all that is written in the scripture is God's revealed will. దేవుని వాక్యంలో రాయబడినంత మనకు బయలుపరచబడిన దేవుని చిత్తమే. What does that mean? దాని అర్థం ఏంటి? To live wisely తెలివిగా జ్ఞానముగా నడుచుకోవటం దేవుని చిత్తం. is to live according to God's word. దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవటమే దేవుని చిత్తము. Have you brought your purse? మీరు మీ పర్స్ తెచ్చారా? డబ్బులు పెట్టుకునే పర్స్ తెచ్చారా ఎవరైనా? Is it a pocket? చెప్పండి, మీ జేబులో ఉందమ్మా? Can you take it and show it? I don't want. You just show it. మీ డబ్బులు తీసుకోరండి, ఒకసారి చూపించండి. I will not take it, don't worry. ఎవరు డబ్బులు తీసుకోరు, ఒకసారి చూపించండి పర్స్ తెస్తే. Okay? Okay. బ్రదర్, Yeah. Is there money inside? డబ్బులు ఉన్నాయన్నా? డబ్బులు ఉన్నాయా? ఉన్నాయండి. ఎస్. Does the Bible say anything about my money? మరి ఈ బైబిల్లో నా డబ్బుల గురించి ఏమైనా చెప్పబడిందా? It's my money. ఇది నా డబ్బులు, I earned it. నా సొంతం అది. 30 days I worked for it. 30 రోజులు కష్టపడితే వచ్చిన డబ్బులు. I like the month of February because I don't have to work 31 days. ఫిబ్రవరి నెల అంటే చాలా ఇష్టం, ఎందుకంటే 31 రోజులు ఉండవు అందులో. It's my sweat. నా కష్టార్జితం, I earned it. నేను కష్టపడి I worked for it. నేను కష్టపడి. This is my money. ఇది నా డబ్బులు. I will do whatever I want with my money. ఇష్టం వచ్చినట్లుగా నా డబ్బులతో చేస్తా. Yes or no? అవునా కదా? అలా అనుకుంటామా? Yeah? Yes? ఎస్, అవునా కదా? No. నో. Whose money is this? ఇది ఎవరి డబ్బులు? ఎవరిచ్చారు మనకు ఆ డబ్బులు? God given money. అది దేవుడిచ్చిన డబ్బులు అవి. Does the Bible say anything about how to spend money? అట్లయితే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో బైబిల్ ఎక్కడైనా చెప్పబడిందా? 500 references about money. 500 వచనాలు ఉన్నాయంట డబ్బుల గురించి. 500 verses about how to use money in the scripture. మన డబ్బులు మనం ఎలాగ ఖర్చు పెట్టాలో, జాగ్రత్తగా ఉండాలో 500 వచనాలు బైబిల్లో రాయబడ్డాయట. Does the Bible say how to speak? మన మాటలు ఎలా ఉండాలో బైబిల్లో చెప్పబడిందా? What to speak? ఏం మాట్లాడాలి? How to relate to my neighbor? నా పొరుగువానితో నేను ఎలాగుండాలి? Yes? అవునా? చెప్పబడిందా బైబిల్లో? Did Jesus say love your enemies? శత్రువులను ప్రేమించమని యేసు ప్రభు చెప్పారా? Yeah? Yes. Did Jesus say love your neighbor? మీ పొరుగువాన్ని ప్రేమించమని యేసు ప్రభు చెప్పారా? Love your enemies, love your neighbors. నీ శత్రువుని ప్రేమించమన్నారు, నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు. Sometimes these two categories can be the same people also, isn't it? కొన్నిసార్లు ఈ ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళే అవ్వచ్చు, పొరుగువాడు శత్రువు.
He is my neighbor, he is my enemy, but I am supposed to love him. కొన్నిసార్లు నా పొరుగువాడే నాకు శత్రువు, అయినా నేను ప్రేమించాల్సిందే. Is that God's will? అది దేవుని చిత్తమా కాదా? How I should live my life? నా జీవితాన్ని నేను ఎలాగూ జీవించాలో, It's my life, I will live the way I want. ఇది నా జీవితము నా ఇష్టము అని అనటానికి వీలు లేదు. All the youngsters will know this meme that goes through the reel. It's my life. Have you heard that song? It's my life, I will do whatever I want with that. ఇది నా జీవితము నా ఇష్టం అని కొంతమంది యవనస్తులు ఆ రీల్స్ చూసే ఉంటారు. No sir, it's not your life. కానీ అది మీ జీవితం కాదు, It's God given life. అది దేవుడిచ్చిన జీవితం అని గుర్తుపెట్టుకోవాలి. Is there God's will about all the things? మరి అన్ని విషయాల్లో దేవుని చిత్తం ఏంటో చెప్పబడిందా? Whom to marry, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, how to spend my time, మరి సమయాన్ని ఎలా how to గడపాలి, speak, ఎలా మాటలుండాలి, what kind of dress I should wear, ఎలాంటి బట్టలు ధరించాలి, how I should behave in the world, ఈ లోకములో ఎలాగో what should ప్రవర్తించాలి, be my attitude to property, మరి ఆస్తి విషయంలో నా దృక్పథం how ఎలా should I ఉండాలి, treat my wife, నా భార్యతో నేను ఎలా how should I ప్రవర్తించాలి, honor my husband, మరి నా భర్త పట్ల ఎలా how should I ప్రవర్తించాలి, raise my children. నా పిల్లలను ఎలా పెంచాలి. The scripture has all the details about man's life. ఒక వ్యక్తి జీవితం ఎలా జీవించాలో అన్ని విషయాలు లేఖనాల్లో That చెప్పబడ్డాయి. is God's will. అది దేవుని చిత్తము. Now if you obey that, you will become wise. దానికి మనం విధేయత చూపితే మనము జ్ఞానము కలిగి ఉన్నట్లు. Sign of wisdom. అదే అది జ్ఞానానికి నిదర్శనము. Number 1, మొట్టమొదటి ఏంటి చెప్పండి? saving your time. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం జ్ఞానంగా జీవించాలి. Secondly, రెండవదిగా doing God's will. దేవుని చిత్తాన్ని జరిగిస్తే మనము జ్ఞానము కలిగి A ఉన్నాం. real wise person will do only God's will. నిజమైన జ్ఞానము కలిగిన వ్యక్తి దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగిస్తాడు. And the third sign of wisdom is మరి ఈ జ్ఞానానికి మూడవ నిదర్శనం ఏంటో నేను చెప్తాను. verse 18. అది 18వ వచనంలో ఉంది Do not చూడండి. be drunk with wine, but be where there is debauchery, but be filled with the Spirit. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. The third thing, the sign of wisdom is a Spirit-filled life. జ్ఞానము కలిగిన వ్యక్తికి మూడవ రుజువు ఏంటంటే ఆత్మ చేత నింపబడిన జీవితము. What is the meaning of Spirit-filled life? ఆత్మ పూర్ణులై ఉండుట అంటే అర్థం ఏంటంటే, What is the opposite of Spirit-filled life? మరి ఆత్మ కలిగి ఉన్న జీవితానికి వ్యతిరేకమైన జీవితం ఏంటో చెప్పండి. ఆత్మ పూర్ణత కలిగిన జీవితానికి వ్యతిరేకమైన మాట The Spirit చెప్తారా? is not controlling you, then who is controlling you? ఒకవేళ ఆత్మ చేత మీరు స్వాధీనపరచబడకపోతే ఎవరి చేత స్వాధీనపరచబడతారు? చెప్పండి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సేయింగ్ Satan. Satan or self? లేదా మన వ్యక్తిగతంగా. Look at the imagery here. మరి ఇక్కడ చెప్పబడిన ఆ భావాన్ని మనం Don't గమనించినట్లయితే, be drunk with wine, but be filled with the Spirit. మద్యముతో మత్తులై ఉండొద్దు, ఆత్మ పూర్ణులై ఉండండి. There are 3 passages where wine and Spirit is appearing. మరి మద్యము ఆత్మ ఈ రెండింటి చెప్పబడిన 3 వచనాలు ఉన్నాయి. First one is in Luke chapter 1 verse 13 to 15. లూకా సువార్త 1వ అధ్యాయంలో 35వ వచనంలో ఆ మాట చెప్పబడింది. It says about John the Baptist. అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెప్పబడింది. The angel says, do not give wine because he will be filled with the Spirit from the childhood. అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహానుతో విషయంలో మాట్లాడుతూ ఆయనకు మీరు మద్యము ఇవ్వకూడదు, ద్రాక్షారసం ఇవ్వకూడదు, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఆత్మ పూర్ణుడై ఉంటాడని చెప్పబడింది. See, Spirit చూడండి అక్కడ ఆత్మ and wine. ద్రాక్షారసము. The second reference is మరి రెండవ వచనముగా Acts chapter 2 verse 15. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 15వ వచనములో When the Spirit of God came for the first time in history, మరి చరిత్రలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు people began to speak in tongues. అక్కడ ప్రజలు భాషలతో మాట్లాడటం So the ప్రారంభించారు. onlookers said, oh, they are drunk with wine. అప్పుడు చూసిన వారు అనుకున్నారు వీళ్ళు మద్యముతో మత్తులై ఉన్నారు So అనుకున్నారు. Peter stood among them and said, అప్పుడు పేతురు నిలబడి వారితో ఇలా they మాట్లాడారు. are not filled with the Spirit as you think. I mean, they are not filled with wine as you think. They are filled with the Spirit of God. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, వారు ఆత్మచేత నింపబడ్డారని పేతురు పలికాడు. Third passage is Ephesians 5:18. మరి ఇప్పుడు మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము In all these 3 passages, మద్యము ఆత్మ కలిసి చెప్పబడిన వచనం. you have the Spirit and wine. ఇక్కడ మనకు ఆత్మ ఒకవైపు మరొక వైపు మద్యము చెప్పబడ్డాయి. So what is the comparison? అట్లయితే ఇక్కడ చెప్పబడిన పోలిక If you are గమనించండి. drunk with wine, మనం గనక మద్యముతో మత్తులై ఉంటే what will happen? ఏం జరుగుతుంది Huh? చెప్పండి. If you are controlled by wine,
మనం గనక మద్యము స్వాధీనంలోకి వెళ్ళిపోతే who controls you? ఆ, Who controls you? ఎవరు మనల్ని స్వాధీనంలో ఉంచుకున్నట్టు? Wine is controlling. మద్యం కదా. మద్యం మనలను స్వాధీనంలో ఉంచినట్టు. Does the wine control your tongue? మరి మద్యము మన నాలుకను Have you seen the drunkard speaking? స్వాధీనంలో ఉంచగలదా? తాగిన వాళ్ళు ఎలా మాట్లాడతారు మీకు తెలుసు కదా. Do they speak properly? వాళ్ళు సరిగ్గా మాట్లాడతారా తాగిన వాళ్ళు? Allanallu. Right? They're not able to speak properly because tongue is controlled by wine. ఎందుకంటే ఆ నాలుక మద్యం మత్తులో ఉండి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటుంది. Cannot think అట్లాగే వారు సరిగా ఆలోచించలేరు because this is controlled by wine. ఎందుకంటే అది కూడా మద్యము స్వాధీనంలో ఉంటుంది. They can walk properly. వాళ్ళు సరిగా నడవలేరు కూడా. Body is controlled by wine. ఎందుకంటే శరీరం కూడా మద్యము Their judgment is controlled by wine. వాళ్ళ తీర్పు కూడా మద్యముతోనే స్వాధీనపరచబడి ఉంటుంది. When one guy was riding, after drinking, మరి తాగిన వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి. he saw 2 lights across. ఒక లైట్ ఎన్ని లైట్లు కనిపిస్తుంది? 2 లైట్లుగా He says 2 motorcycles are coming. 2 మోటార్ సైకిల్స్ వస్తున్నాయి అంటాడు. I'm going to go in the center. నేను మధ్యలో వెళ్తాను అంటాడు. Later he understood it was a truck, not bike. తర్వాత అర్థమవుతుంది అది బైక్ కాదు ట్రక్ అని. He was admitted in the hospital. తర్వాత హాస్పిటల్లో But he will not accept it was a truck. కానీ ఊరుకోడు, అది ట్రక్ అంటే ఊరుకోడు. Because he's still in wonder why. ఎందుకంటే ఇంకా మద్యం మత్తులో ఉన్నాడు కాబట్టి. People who brought him to the hospital said you hit against a truck. ఆయన హాస్పిటల్లో చేర్చిన వాళ్ళు అంటారు నువ్వు ట్రక్కును గుద్దావయ్యా అంటారు. He said no. కాదు నేను ట్రక్కును గుద్దలేదు అంటాడు. It was bike. అది స్కూటరే, బైకే అంటాడు. Actually there were 3 bikes. ఇంకేమంటాడు తెలుసా? వాస్తవానికి 3 బైకులు అంటాడు. The middle guy did not have headlight. మధ్యలో ఉన్న వాడికి హెడ్ లైట్ లేదు అంటాడు. He cannot think properly. ఎందుకంటే సరిగ్గా ఆలోచించలేడు. Why? ఎందుకని? Because wine is controlling him. మద్యం మత్తులో ఉన్నాడు కాబట్టి. My brothers and sisters, who is controlling you? అట్లయితే ప్రియమైన సహోదరులారా మీరు ఎవరి స్వాధీనంలో ఉన్నారు? Is anger controlling you? మీరు కోపము స్వాధీనంలో ఉన్నారా? Is bitterness controlling you? మీరు చేదు అనుభవాల Is స్వాధీనంలో ఉన్నారా? hatred controlling you? ద్వేషముతో నింపబడి ఉన్నారా? Is depression controlling you? లేకపోతే ఒకలాంటి నిరాశలో దాని స్వాధీనంలో ఉన్నారా? Is unhappiness controlling you? లేకపోతే అసంతోషము స్వాధీనంలో Is ఉన్నారా? revenge controlling you? పగ తీర్చుకునే స్వాధీనంలో ఉన్నారా? What is controlling you? మిమ్మల్ని ఏది In other words, స్వాధీనపరుస్తుంది? who is controlling you? లేకపోతే మీరు ఎవరి స్వాధీనంలో ఉన్నారు? If you are controlled by wine, మీరు గనక మద్యం మత్తులో ఉంటే you will do what the wine says. మద్యం ఏది చెప్తే అది చేస్తారు. If you are controlled by the Spirit of God, అట్లా కాకుండా దేవుని ఆత్మ స్వాధీనంలో third ఉంటే, person of the Trinity, త్రిత్వములో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటే then you will be a different person. మీరు అప్పుడు ప్రత్యేకమైన వారుగా ఉంటారు. If you are wise, మీరు కనుక తెలివి కలిగిన you will వారైతే allow the Spirit of God to control your life. దేవుని ఆత్మ స్వాధీనానికి మీ జీవితాన్ని అప్పగించుకుంటారు. Haven't we said sometimes when we get angry, see, I will not remember that, that I am a born again person, okay? I will do something. కొన్నిసార్లు మనం కోపం వచ్చినప్పుడు ఏమంటారు? అసలు నేను దేవుని నమ్మిన వ్యక్తి కాకపోతేనా అంటారు. Sometimes you say, I don't, hesitate to keep my Bible down. Don't speak one more word. ఇక నా బైబిల్ కింద పెట్టడానికి ఇక నేను ఆలోచించను, ఎక్కువ మాట్లాడుకుంటా ఉంటారు. Don't speak to me like that. I will not look at you as a child of God. I'll slap on your face. ఇక దేవుని బిడ్డగా కాదు, ఇక కొట్టేస్తాను నిన్ను అంటా ఉంటారు. Who is controlling? దాని అర్థం అప్పుడు వారు ఏ స్వాధీనంలో ఉన్నట్టు, ఎవరి స్వాధీనంలో ఉన్నట్టు? Is a spirit of humility controlling you? తగ్గింపు ఆత్మ లక్షణం. Holy Spirit is not a spirit of confusion. పరిశుద్ధాత్మ కలవరాన్ని తీసుకొచ్చే ఆత్మ Is a కాదు. spirit of order. అది క్రమాన్ని Is a కలిగి ఉండే spirit ఆత్మ. of humility. తగ్గింపు కలిగి ఉండే ఆత్మ. Is a spirit of unity. ఐక్యత కలిగించే ఆత్మ. Is a spirit of liberty. స్వాతంత్రాన్ని కలిగించే ఆత్మ. Is a spirit who is filling you with all the good things. అట్లయితే మంచి విషయాలతో నింపే ఆత్మ స్వాధీనంలో That ఉంటారు. means you should be a spirit-filled Christian. దాని అర్థం ఏంటంటే ఆత్మ పూర్ణులైన క్రైస్తవులంగా మనం We ఉండాలి. know in Galatians chapter 5 verse 22, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏముందో మనకు తెలుసు కదా. now fruit of the spirit is joy, love. ఆత్మ ఫలమేమనగా 22. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. How many are there? మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి? 9. 9. 9. How many of them you have? అయితే ఈ ఆత్మ ఫలములో చెప్పబడిన 9 విషయాల్లో మీరు ఏవి కలిగి ఉన్నారు? One time a child told me, uncle, I have all 8, but patience I don't have. ఒకసారి ఒక చిన్న అబ్బాయి నాతో ఏమన్నాడంటే, అంకుల్ ఇందులో 8 నాతో ఉన్నాయి, కానీ
ఆశా నిగ్రహం లేకపోతే సహనం నాలో లేదు అన్నాడు. One husband, very angry person. ఒక భర్త చాలా కోపిష్టి. The rice is very hot, he will throw that. అన్నం వేడిగా ఉంటే దాన్ని తోసేస్తాడంట. Sambar has more chilli, he will throw it on his wife's ఒకవేళ face. సాంబార్లో కారం ఎక్కువైతే దాన్ని కూడా తోసేస్తాడంట. If the egg is not boiled, he will just hit on the table. ఒకవేళ గుడ్డు గనక సరిగ్గా ఉడకపోతే దాన్ని టేబుల్ కేసి కొడతాడు. Very angry person. చాలా కోపిష్టి. No patience. అసలు సహనమే లేదు. So somebody told him, you pray to God. కొంతమంది సలహా ఇచ్చారంటే God will grant you patience. దేవుడు నీకు సహనం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. He prayed. ఆయన ప్రార్థన చేశాడు. Lord, I don't have patience. దేవా నాకు సహనం లేదు, I want it right now. నాకు ఇప్పుడే కావాలని చెప్పాడు, ప్రార్థన చేశాడు. Did you understand? I want it now. ఇప్పుడే నాకు సహనం ఇవ్వు దేవా. That means he does not have the patience to wait for God to answer. I want it now. దాని అర్థం ఏంటి? దేవుడు ఇచ్చేంత వరకు కూడా సహనము కలిగి లేడు అన్నమాట. Where is God's spirit in your life? మన జీవితంలో దేవుని ఆత్మ స్వాధీనం ఉందా? Sometimes we are like the world. కొన్నిసార్లు మనం లోకస్తుల వలె ఉంటాం. Tit for tat. Teeth for teeth. Eye for eye. పన్నుకు పన్ను, కంటికి కన్ను. వాళ్ళు ఇది చేశారు కాబట్టి నేను కూడా ఇది చేస్తాను అనుకుంటాం. She said bad stories about me, I will spread bad stories about నా her. గురించి చాలా చెడుగా చెప్పారంట, నేను కూడా చెప్తాను అని ప్రతీకారంతో ఉంటాం. This brother has done this to my family, I will do this to his ఈ family. సహోదరుడు నా కుటుంబం పట్ల ఇలా చేశాడు కాబట్టి నేను కూడా పగ తీర్చుకుంటాను. He cheated me, I will cheat him. నన్ను మోసం చేశాడు కాబట్టి నేను కూడా మోసం చేస్తాను We are like అనుకుంటాం. the world. అది లోకస్తుల యొక్క. We are not wise people. We are not wise people. దాని అర్థం మనము జ్ఞానులముగా. If you are wise, మనము జ్ఞానులమైతే you will allow the Holy Spirit to come. పరిశుద్ధాత్మ స్వాధీనానికి మనల్ని మనం అప్పగించుకుంటాం. How do we know that we are wise? మరి మనము జ్ఞానులమని మనకు ఎలా అర్థమవుతుంది? By using time wisely, మొట్టమొదటిగా సమయాన్ని by doing God's సద్వినియోగం will, చేసుకున్నట ద్వారా, by రెండవదిగా doing God's will, దేవుని చిత్తాన్ని by being జరిగించుట ద్వారా, by being filled with the Spirit of God. మూడవదిగా ఆత్మ పూర్ణులముగా ఉండుట ద్వారా. Now let me connect all these three. ఈ మూడు విషయాలను నేను ఇంకొక విషయం చెప్తాను. The time that is given to us is life. మనకు దేవుడిచ్చిన సమయమే జీవితము. And that time should be spent in fulfilling God's will. ఆ సమయాన్ని దేవుని చిత్తములో చేయటం ద్వారా మనం గడపాలి. And that I cannot do myself. I need the control of the Spirit. కానీ అది నేను చేయలేను. ఆత్మ స్వాధీనములో ఆత్మ సహాయం వల్ల మాత్రమే అలాగ నా జీవితాన్ని జీవించగలను. Where is the honor? ఈ పర్స్ ఎవరిది? That brother came without a purse. I like to gift him a purse this morning. నా బ్రదర్ పర్సు లేకుండా వచ్చారు, నేను పర్సు బహుమానంగా ఇస్తున్నాను. Do I look very friendly? మరి నేను మీతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? Yes or no? Can I ask you a question? అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. Yes or no? Yes. Will you be offended if I ask that question? ఒకవేళ నేను ఆ ప్రశ్న అడిగితే మీరేం అనుకోరు కదా? Will you get angry? కోపం వస్తుందా? Will you tell Timothy brother, please send that fellow back to Bangalore? We will take the flight ticket. తిమోతికి చెప్తారా ఇన్ని వెంటనే పంపించేయండి అని? Can I ask? అడగమంటారా? Don't be offended, okay, if I ask. ఏమనుకోరు కదా? Yes? Yes. With your permission, I am asking this question. మీ అనుమతితో ఈ ప్రశ్న అడుగుతాను. Can I ask? అడగమంటారా లేదా? Okay, here is my question. ఇదే నా ప్రశ్న. Why you did not die last night? గత రాత్రి మీరు ఎందుకు చనిపోలేదు? Don't get angry, please. Don't get angry. కోపడద్దు, చెప్పండి. గత రాత్రి మీరు ఎందుకు చనిపోలేదు? చెప్పండి అమ్మా, చెప్పండి. Why you did not die last night? They say God's grace. God's grace is everywhere. Even animals have got. They give you a different answer. ఓకే. దేవుని కృప అందరి పట్ల, జంతువుల పట్ల కూడా ఉందంటున్నారు. ఇంకేమన్నా చెప్పండి. The trees are not dried, it's God's grace. చెట్లు కూడా But we are చనిపోయి little better, isn't it? వాటి మీద మనం కొంచెం ఇంకా బెటర్ కదా, మంచి వారం కదా. ఎందుకు గత రాత్రి మనం చనిపోలేదు? దేవుడు మనకు గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ ద డే. For what? దేనికోసం? సిస్టర్ పెద్ద చెప్పండి. At 12 o'clock last night, God gave a check to you. గత మధ్యరాత్రి 12ంటికి దేవుడు మనకు ఒక చెక్ ఇచ్చాడు In అనుకోండి. that check it says 24 hours are added to you. ఇంకా 24 గంటలు నీ జీవితానికి నేను ఇస్తున్నాను అని. Do you know that every birthday is 365 days into 12 months into 60 hours into 60 minutes? మనకు తెలుసు కదా,
మనకు మన పుట్టినరోజు వచ్చిందంటే దేవుడు మనకు 365 రోజులు 24 గంటలు 60 నిమిషాలు 60 సెకండ్లు ఇచ్చినట్టు. Okay, when I was born, I was here. సారీ, When I was born, I was here. మరి నేను పుట్టినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి. Oh, I like my my birthday when I was 5 years old. మరి నాకు 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇలా ఉన్నాను. Big cake, పెద్ద కేక్ కట్ 5 candles. 5 క్యాండిల్స్. Then I will tell all my friends in the school, today is my no, not birthday. Today is my not birthday. Today is my today is my happy birthday. Okay, today is my happy birthday. హ్యాపీ బర్త్డే అని చెప్తాం పుట్టినరోజు అప్పుడు. You ask children, what is your age? పిల్లల్ని మీరు అడగండి మీ వయసు ఎంత They'll అని. say 3.5. 3.5 సంవత్సరాలు అనుకోండి, 4 years 3 months. లేకపోతే 4 సంవత్సరాలు 3 నెలలు. Are there any old people who say I'm 60 years old and 4 months? ఎవరైనా వృద్ధులు నాకు 60 సంవత్సరాలు 4 నెలలు అని చెప్తారా? If they are 63, they'll say I am in the 60s. కొంతమంది 63 సంవత్సరాల వయసులో కూడా ఏం చెప్తారు తెలుసా? నేను 60 సంవత్సరాల వయసులో ఉన్నానండి అంటారు. Right? అవునా కదా? And when you are getting older, మరి వృద్ధాప్యం వచ్చే కొద్దీ more candles. ఇంకా ఎక్కువ కొవ్వొత్తులు వెలిగించాలి. Sometimes a candle will cost more than the cake. కొన్నిసార్లు కేక్ కంటే కూడా కొవ్వొత్తులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. This is when I was 5. మరి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అలా, 10 years old, 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 25, 25, 35, 35 సంవత్సరాలు, 45. 45, Now I am 55. ఇప్పుడు 55 సంవత్సరాల వయసు You అనుకోండి. know where I am standing? ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నాను? నిలబడ్డాను. If I die, where will I go? ఇప్పుడు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? My soul will go to heaven, that's true. నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, పరలోకానికి. My body will go where? మరి నా శరీరం ఎక్కడికి వెళ్తుంది? Kuli, eh? Gobi. What do you call? Pit, మట్టి, పిట్, గొయ్యి, Goi. గోతి. ఎస్, We in my mother tongue we say kudi. వారి భాషలో కుడి అంటారు. So you will take me and put it in there. నన్ను తీసుకెళ్లి నా శరీరాన్ని పాతి పెడతారు. So where am I standing? ఇప్పుడు నేను ఎక్కడ నిలబడ్డాను చెప్పండి? I'm standing near my pit. అంటే నేను సమాధికి దగ్గరలో నిలబడ్డట్టు. Do you know that every day we are walking towards our own pit? మరి ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనకు రోజులు గడిచే కొద్దీ మనము దేనికి దగ్గర అవుతున్నాము? Every day we are సమాధికి. walking. Yeah, we are walking towards our own pit. మన సొంత సమాధికి మనం దగ్గర అవుతున్నాము. Somebody is making a coffin for me. ఎవరో నా కోసము సమాధి శవపేటిక And I చేస్తున్నారు. will be buried and I will be put in the pit. నేను ఒక రోజు ఆ శవపేటికలో I don't పూడ్చిపెట్టబడతాను. know when that time comes. మరి ఆ సమయం ఎప్పుడో నాకు But I am తెలియదు. walking towards it. కానీ నేను నడుస్తుంది దాని From వైపు. this time until I go to the coffin, మరి ఇప్పుడు నుంచి నేను సమాధిలోనికి వెళ్ళడానికి ముందుగా what do I do with my life? అట్లయితే నా జీవితాన్ని ఎలాగో ఖర్చు పెడుతున్నాను. Wisdom comes there when we use our time for God. అక్కడే మన జ్ఞానం ఏంటో తెలుస్తుంది. మనము దేవుని కొరకు మన సమయాన్ని Wisdom comes when I use that life for God's glory by doing His will. దేవుని చిత్తము దేవుని మహిమ కొరకు జీవించినట్లయితే అక్కడే మన జ్ఞానం ఏంటో తెలుస్తుంది. I cannot do it with my own ability and strength. కానీ దాన్ని నేను నా సొంత జ్ఞానముతో జరిగించలేను. And that's where I need the Spirit of God to take control. అక్కడే నాకు ఆత్మ సహాయము స్వాధీనము కావాలి. After this meeting is over, ఈ సభ అయిపోయిన తర్వాత imagine you are all going down to your మరి home. మీరందరూ మీ ఇంటికి వెళ్తున్నారు అనుకోండి. You are going in your car. మీ కారులో వెళ్తున్నారు. Somebody is asking for a lift. మరి ఎవరో ఒకళ్ళు మీ కారులోకి వాళ్ళని ఎక్కించుకోమని అడిగారు అనుకోండి. You know it is Jesus. అది యేసు ప్రభువారే అనుకోండి. You have two options. మీకు ఇప్పుడు 2 అవకాశాలు ఉన్నాయి. One is ignore Jesus and go. ఒకటేమో యేసు ప్రభుకి లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోవటం. Second option, రెండవదిగా you tell Jesus come inside. యేసు ప్రభుని లోపలికి మీ కారులోనికి ఆహ్వానించి Adjust cheyandi. కొంచెం అడ్జస్ట్ అవ్వటం. You allow Jesus to adjust and sit. యేసు ప్రభుని ప్రేమించి కారులో కొంచెం అడ్జస్ట్ అయ్యి ఆయన కూర్చోబెట్టడం. Which option you will take? ఈ రెండిట్లో మీరు ఏది కోరుకుంటారు? I'm sure you will say, oh, I like the second option. మీరు నాకు తెలుసు మీలో చాలా మంది ఏం కోరుకుంటారు? రెండవది. I'll give you a third option. ఇప్పుడు మూడవది చెప్తున్నాను. When you meet Jesus, మీరు యేసు ప్రభుని కలిసినప్పుడు get out of your car, మీ కారులో నుంచి బయటకు వచ్చేసి take the key ఆ తాళము and give to him and say, ఆయనకి ఇచ్చేసి, Lord, this car represents my life. దేవా ఈ కారు నా జీవితమే. living my life the way I want. నాకు ఇష్టం వచ్చిన రీతిలో ప్రయాణం చేస్తూ వస్తున్నాను. I was driving my life whichever place I want according to my wish. నాకు ఇష్టమైన రీతిలో ఇప్పటి వరకు నా జీవితాన్ని ప్రయాణంలో కొనసాగించాను. Here is the key of my life. ఇక నుంచి
ఈ కారు తాళాలు నీకు ఇస్తున్నాను. I want you to have sovereign control in my life. దేవా, సార్వభౌమాధికారం సర్వాధికారం నా జీవితం మీద నీకు ఇస్తున్నాను. Giving the whole control to the Spirit of God is a sign of wisdom. మన జీవితం యొక్క పూర్తి స్వాధీనము పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవటము మన జ్ఞానానికి నిదర్శనము. Welcome to the world of wisdom. అట్లయితే ఈ మంచి జ్ఞానము కలిగిన లోకానికి మిమ్మల్ని మేము స్వాగతిస్తున్నాం. Take your hand. మరలా మీ చేయి తీసుకోండి. I am different. మీ వెనుక తట్టు తిప్పుకుని తడుతూ నేను ప్రత్యేకమైన వాడను అని చెప్పుకోండి. I am special. నేను ప్రత్యేకమైన వాడను, ప్రత్యేకమైన దానను. Okay? I am different. నేను చాలా ప్రత్యేకమైన వాడను. I am wise. నేను తెలివి కలిగిన వాడను. I want the Spirit of God. నాకు దేవుని ఆత్మ సహాయం కావాలి. May the Lord help us that we will live a wise life in this world. అట్లయితే ఈ లోకములో జ్ఞానుల వలె నడుచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. Amen. ఆమేన్.